హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే నాకు ఎగ్ పికిల్ అయితే కనపడింది. సరే మనం కూడా మన స్టైల్లో ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొన్ని వాటర్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకున్నాను. తర్వాత ఇందులో బీట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఆవిరి మీద మంచిగా ఇలా ఉడికించేసుకున్నాను. ఈ ఉడికిన ఎగ్గుని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, అలాగే కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే తగినంత కారం కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, అది క్లిప్ మిస్ అయింది. మంచిగా అంతా ఇలా కలిపేసుకోండి. ఇలా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండేసుకోండి. ఫైనల్గా మనకి ఎగ్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎగ్ పికిల్ని వేడి వేడి అన్నంలో వేసుకొని అలా మంచిగా కలుపుకొని తింటూ ఉంటే నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.